హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని రూల్స్ అయితే వీడియోలో చూద్దాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే సాధారణంగా మన సమాజంలో రిటైర్మెంట్ లేదా పదవీ విరమణ అనగానే అందరికీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చే అంకె 60 ఏళ్ళు. సాధారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో మెజారిటీ కాలాన్ని అంటే సుమారు 30-35 ఏళ్ల పాటు ఒకే సంస్థలో లేదా ప్రభుత్వ విభాగంలో నిరంతరాయంగా పనిచేసి వృద్ధాప్యం దగ్గర పడుతున్న సమయంలో విశ్రాంతి తీసుకోవడాన్ని మనం రిటైర్మెంట్‌గా భావిస్తాం. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారందరూ 60 ఏళ్ళు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, వారికి అంతకంటే చాలా ముందే గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే అద్భుతమైన అవకాశం ఒకటి ఉందని మీకు తెలుసా? దీనినే పరిపాలనా భాషలో స్వచ్ఛంద పదవీ విరమణ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ అని పిలుస్తారు. ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశం గురించి, దీని వెనుక ఉన్న చట్టబద్ధమైన నిబంధనల గురించి చాలా లోతుగా మరియు వివరంగా చర్చించుకుందాము. మనం ఇప్పుడు చర్చించుకోబోయే ఈ అంశాలకు ప్రధాన ఆధారం భారత ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి స్వచ్ఛంద పదవీ విరమణ మార్గదర్శకాలు. ఇవి ఒక అధికారిక పత్రం రూపంలో అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ పత్రాన్ని పైపైన చూస్తే అందులో ఉన్న అంకెలు, సాంకేతిక పదాలు మరియు క్లిష్టమైన నిబంధనలు సామాన్యులకు కొంచెం అయోమయాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇందులో ఫండమెంటల్ రూల్స్ అని పిలిచే ఎఫ్ఆర్ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఇవి ఉద్యోగి యొక్క ప్రాథమిక సేవా నిబంధనలను నిర్దేశిస్తాయి. అలాగే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ అని పిలిచే సీఎస్ నియామకాలు మరికొన్ని ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తాయి. ఈరోజు మనం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రూల్స్‌లో దాగి ఉన్న చిక్కుముళ్లను విప్పి సామాన్య ఉద్యోగికి కూడా అర్థమయ్యేలాగా అత్యంత సరళంగా వివరించడం. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ నిబంధనల వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధికారిక పత్రంలో ప్రధానంగా 4 నిబంధనల గురించి ఒక స్పష్టమైన పట్టిక రూపంలో అయితే వివరించారు. అవి ఏమిటంటే ఎఫ్ఆర్ 56 కే, ఎఫ్ఆర్ 56 ఎం, ఎఫ్ఆర్ 56 ఎఫ్ఆర్ 48 క్లాజ్ 1 మరియు ఎఫ్ఆర్ పెన్షన్ రూల్స్ 48 ఈ 4 అన్నమాట. ఇవి కేవలం చదువుకోవడానికి కొన్ని నంబర్లు మరియు అక్షరాల కలయిక అని అనిపించినప్పటికీ, వాస్తవానికి ఒక్క నిబంధన వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యం, ఒక నిర్దిష్టమైన లక్ష్యం దాగి ఉన్నాయి. దానిని మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మెనూ కార్డ్ లాంటిది ఇది. అవును, మీరు విన్నది నిజమే అండి. రెస్టారెంట్‌లో అందరికీ ఒకే రకమైన భోజనం కాకుండా వారి రుచులకు తగ్గట్టుగా రకరకాల ఆప్షన్‌లు ఎలా ఉంటాయో, ఇక్కడ కూడా వేరు వేరు హోదాల్లో ఉన్న ఉద్యోగుల కోసం వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రూల్స్ చాలా సీనియర్ స్థాయిలో ఉన్న అధికారుల కోసం ఉద్దేశించబడ్డాయి. మరికొన్ని ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేసిన వారి కోసం, ఇంకొన్ని కాస్త తక్కువ వయసులోనే రిటైర్ అవ్వాలనుకునే యువ అధికారుల కోసం రూపొందించబడ్డాయి. పారదర్శకమైన పరిపాలన కోసం మరియు ఉద్యోగి తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనివ్వడానికి ప్రభుత్వం ఈ రకమైన సమతుల్యతను పాటిస్తుంది. ముందుగా మన మెనూలో ఉన్న మొదటి ఆప్షన్ అయినటువంటి ఎఫ్ఆర్ 56 గురించైతే వివరంగా మాట్లాడుకుందాము. ఈ నిబంధన అనేది ప్రత్యేకంగా గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజెటెడ్ అధికారుల కోసం మాత్రమే కేటాయించబడింది. వీరి కోసం ప్రభుత్వం 2 రకాల వయో పరిమితులను నిర్ణయించింది. ఒకవేళ సదరు అధికారి 35 ఏండ్ల కంటే ముందే సర్వీస్‌లో చేరి ఉంటే, వారు 50 ఏళ్ళు నిండిన తర్వాత స్వచ్ఛందంగా తప్పుకోవచ్చు. లేదంటే 55 ఏళ్ళు నిండి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. 50 ఏళ్ల వయసు అంటే ఒక అధికారి తన వృత్తిపరమైనటువంటి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే ముందు ఉండే ఒక కీలకమైన దశ. ఆ సమయంలో వారు వ్యక్తిగత కారణాల వల్ల గానీ, లేదా మరేదైనా ఆసక్తి వల్ల గానీ బయటకు రావాలనుకుంటే, ఈ రూల్స్ ఒక చక్కని మార్గం చూపిస్తుంది. ఇక 55 ఏళ్ళంటే దాదాపు రిటైర్మెంట్‌కు చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. కాబట్టి అప్పుడు గూడా వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు. ఇది అధికారులకు వారి కెరీర్‌పై పూర్తి నియంత్రణను ఇస్తుంది. ఇక రెండవ నిబంధన అయినటువంటి ఎఫ్ఆర్ 56 గురించి చూస్తే, ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడబడే నియమం. ఇది కేవలం ఎటువంటి పెన్షన్ నిబంధనల పరిధిలోకి రాని గ్రూప్ సి ఉద్యోగుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.
అంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక మిగిలిన 2 అత్యంత ముఖ్యమైన నియమాలు ఏమిటంటే పెన్షన్ రూల్స్ 48 క్లాజ్ 1 మరియు 48 ఇవి సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972 కిందకి వచ్చే ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వర్తిస్తాయి. అంటే భారతదేశంలో ఉన్న అత్యధిక శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఈ 2 కేటగిరీల కిందకే వస్తారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రభుత్వం ఉద్యోగులను వారి హోదా గ్రూప్ ఏ, బి, సి మరియు వారి సర్వీస్ కాలం ఆధారంగా వర్గీకరించి ఎవరికి ఏది సరైందో ఆ నిబంధనను వర్తింపజేస్తుంది. ఎఫ్ఆర్ 56కే సీనియర్ మేనేజ్మెంట్ అధికారులకు గౌరవప్రదమైన ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే, పెన్షన్ రూల్స్ 48 అనేది సామాన్య ఉద్యోగులందరికీ రక్షణ కవచంలా నిలుస్తుంది. అయితే కేవలం వయసు ఉంటే సరిపోతుందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ అసలు కథ మరియు అసలు తేడాలు మొదలవుతాయి. స్వచ్ఛంద పదవీ విరమణ పొందడానికి కావాల్సినటువంటి కనీస సర్వీస్ విషయంలో ఈ 4 నియమాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు గ్రూప్ ఏ మరియు బి అధికారుల కోసం ఉద్దేశించబడినటువంటి ఎఫ్ఆర్ 56కే కింద కనీస సర్వీస్ ఎక్కడా కూడా ప్రత్యేకంగా పేర్కొనలేదు. అక్కడ కేవలం నిర్ణీత వయస్సు 50 లేదా 55 ఉంటే సరిపోతుంది. కానీ ఎఫ్ఆర్ 56 మరియు పెన్షన్ రూల్స్ 48 క్లాజ్ 1 కింద ఒక ఉద్యోగి రిటైర్ అవ్వాలనుకుంటే వారు ఖచ్చితంగా 30 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 30 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఒక మనిషి తన యవ్వనాన్ని, తన శక్తిని, తన అత్యుత్తమ ఉత్పాదకత సమయాన్ని మొత్తం ప్రభుత్వం సేవకే ధారపోసినట్లు లెక్క. అంకితభావంతో పనిచేసినటువంటి వ్యక్తులు 60 ఏళ్ల వరకు వేచి చూడకుండా కాస్త ముందే విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటే, ఆ హక్కును కల్పించడమే ఈ 30 ఏళ్ల నిబంధన వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశ్యం. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక గొప్ప ట్విస్ట్ ఉంది. అదే పెన్షన్ రూల్స్ 48 ఈ నిబంధన ప్రకారం ఒక ఉద్యోగి కేవలము 20 ఏళ్ల క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటే చాలు. వారు స్వచ్ఛందంగా పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 ఏళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమయం. అంటే ఒక వ్యక్తి తన కెరియర్ మధ్యలో ఉన్నప్పుడే తన అనుభవాన్ని మరేదైనా రంగంలో ఉపయోగించుకోవాలని అనుకుంటే ఈ రూల్స్ ఒక అద్భుతమైన వరం లాంటిది. పూర్వకాలంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితాంతం అక్కడే ఉండాలనే ఒక దృఢమైన భావన ఉండేది. కానీ ఆధునిక కాలంలో ప్రభుత్వం కూడా మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వ సేవలో కొంతకాలం ఉండి విలువైనటువంటి అనుభవం గడించి ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవడమో లేదా సమాజ సేవ చేయడమో వంటి మార్గాలను ఎంచుకునే వారికి ఈ 20 ఏళ్ల నిబంధన ఒక బంగారు బాటలా నిలుస్తుంది. ఈ 4 నిబంధనల్లోనూ ఒక సమానమైనటువంటి అంశం ఉంది. అదే నోటీస్ పీరియడ్. ఒక ఉద్యోగి ఆహ్, స్వచ్ఛందంగా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్టుండి రేపటి నుండి ఆఫీస్ మానేస్తాను అని చెప్పడానికి వీల్లేదు. వారు ఖచ్చితంగా 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. 3 నెలలు అనేది ఒక ప్రామాణిక పరిపాలనా సమయం. దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి ఉద్యోగి తన వద్ద ఉన్న బాధ్యతలను సక్రమంగా మరొకరికి అప్పగించడానికి, హ్యాండ్ ఓవర్ చేయడానికి సమయం దొరుకుతుంది. 2 సదరు ఉద్యోగి నిష్క్రమణ వల్ల ఆ విభాగంలో పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఉద్యోగి మరియు ప్రభుత్వానికి ఇద్దరికీ ప్రయోజకరమైన ఒక ప్రాక్టికల్ ఏర్పాటు. సరే ఒక ఉదాహరణతో దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. రవి అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడనుకుందాం. ఆయన వయసు 48 ఏళ్ళు, సర్వీస్ కాలం 22 ఏళ్ళు. ఆయన బయటకు ఒక మంచి వ్యాపారం అవకాశం గాని, లేదా మరో మంచి అవకాశం గాని వచ్చింది ఆయనకు అని అనుకుందాము. ఆయన పెన్షన్ రూల్స్ 48 కింద నోటీస్ ఇచ్చారు. మరి నోటీస్ ఇస్తే చాలు ఆయన రిటైర్మెంట్ ఖరారైనట్లేనా అంటే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఎఫ్ఆర్ 56 మరియు పెన్షన్ రూల్స్ 48 క్లాజ్ 1 కింద ప్రక్రియ చాలా సులభం. నోటీసు ఇచ్చిన తర్వాత 3 నెలలలోపు ప్రభుత్వం నుండి ఎలాంటి తిరస్కారం రాకపోతే అది ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్లే. కానీ మన రవి కేసులో అంటే 20 ఏళ్ల సర్వీస్‌తో వెళ్ళే వారి విషయంలో అపాయింటింగ్ అథారిటీ యొక్క స్పష్టమైన ఆమోదం అవసరం. ఎందుకంటే 30 ఏళ్ళు పనిచేసిన వారికి ప్రభుత్వం ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంది. కానీ కెరీర్ మధ్యలో వెళ్ళే వారి విషయంలో ప్రభుత్వం తన నియంత్రణను కొంచెం ఎక్కువగా ఉంచుకుంటుంది. మరి ప్రభుత్వం ఏ కారణాల వల్ల ఈ దరఖాస్తును తిరస్కరించవచ్చు? ఇక్కడే ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారం బయటపడుతుంది. ఎఫ్ఆర్ 56 కింద ఒక ఉద్యోగి పెన్షన్‌లో ఉన్నా లేదా అతనిపై తీవ్రమైన విచారణ జరుగుతున్న ప్రభుత్వం రిటైర్మెంట్‌ను తిరస్కరించవచ్చు. ఇది చాలా సమంజసమైన నియమం. ఎందుకంటే తప్పు చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోవడానికి పదవీ విరమణ ఒక
దారిలా వాడుకోకుండా ఇది అడ్డుకుంటుంది. కానీ పెన్షన్ రూల్స్ 48A కింద అంటే మన రవి లాంటి వారి విషయంలో ప్రభుత్వం ఏదైనా కారణం చూపి తిరస్కరించవచ్చు. ఒకవేళ రవి ఏదైనా అత్యంత కీలకమైన మరియు రహస్యమైన ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే అతని నిష్క్రమణ వల్ల దేశ భద్రతకు గానీ, లేదా ప్రభుత్వ ప్రయోజనాలకు కానీ భంగం కలుగుతుందని భావిస్తే ప్రభుత్వం నో చెప్పవచ్చు. అయితే ఈ తిరస్కారం అనేది ఏకపక్షంగా ఉండకూడదు. దానికి తగిన కారణాలు చూపాలి. లేదంటే ఉద్యోగి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఈ సాధారణ నియమాలతో పాటు గోల్డెన్ హ్యాండ్‌షేక్ అని పిలిచే ఒక ప్రత్యేక పథకం కూడా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ సప్లైస్ సప్లైస్ లేదా మిగులుగా ప్రకటించిన విభాగంలోని శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. టెక్నాలజీ మారడం వల్ల లేదా విభాగాలు విలీనం కావడం వల్ల కొన్ని పోస్టులు అనవసరం అయినప్పుడు ఆ ఉద్యోగులను అదనపు ఆర్థిక ప్రయోజనాలతో గౌరవప్రదంగా సాగనంపడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. అదనంగా ఐఏఎస్ మరియు ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు వేరే రూల్స్ ఉంటాయి. సో వారి నియామకం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో జరుగుతుంది కాబట్టి, వారి నియమాలు కూడా భిన్నంగా ఉండటం సహజం. మొత్తం మీద ఈ మొత్తం చర్చను ఒకసారి సమీక్షిస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, స్వచ్ఛంద పదవీ విరమణ అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు. అది ఒక సంక్లిష్టమైన చట్టబద్ధమైన ప్రక్రియ. ఇది ఒకవైపు ఉద్యోగికి తన జీవితంపై స్వేచ్ఛనిస్తూనే, మరోవైపు ప్రభుత్వ పరిపాలనా స్థిరత్వాన్ని కాపాడుతుంది. కానీ ఇదంతా ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. మన రవి లాంటి ఎంతో అనుభవం ఉన్న అధికారులు కెరీర్ మధ్యలోనే వెళ్ళిపోతే ప్రభుత్వ విభాగాల్లో ఉండాల్సిన ఆహ్, సంస్థాగత జ్ఞానం ఏమవుతుంది? యువతకు అవకాశాలు రావటం మంచిదే అయినప్పటికీ దశాబ్దాల అనుభవం ఇచ్చే వివేకాన్ని మనం కోల్పోతున్నామా? ఈ ముందస్తు నిష్క్రమణలు అంటే పదవీ విరమణలు భవిష్యత్తులో ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మరి కాలమే నిర్ణయించాలి.